ఆధారాలతో ఇచ్చారు. ఎలాంటి ఆధారాలను మీరు నార్సింగి పోలీసులకు ఇచ్చారు? నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నానండి. ఫస్ట్ టైం రాజ్ని కంప్లైంట్ ఇవ్వాలనుకోలేదు, లేదా రాజ్నిలా తప్పుడుగా చూపించాలని కూడా కాదు. నాకు థ్రెట్ జరిగింది, నాకు వార్నింగ్స్ రావడం జరిగింది. అది మాల్వి నుంచి, వాళ్ళ తమ్ముడు మీద నుంచి. ఫస్ట్ అదే రాసిచ్చాము. ఇంకా దానికి ఎవిడెన్సెస్ అని వచ్చేలోపే మీడియా అంతా ఫాస్ట్గా అయింది. సో 2-3 days టైం పట్టింది కదా. సో దాన్ని మళ్ళీ మంచిగా రాసి నీట్గా ఇవ్వడం జరిగింది విత్ ఎవిడెన్సెస్. మీరు పెళ్లి చేసుకున్నారని గతంలో మొదట కంప్లైంట్ ఇచ్చారు. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు మీరు మొదట పోలీసులకు ఇవ్వలేదు. ఇప్పుడు రెండోసారి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారాలు అంటే మీరు పెళ్లి చేసుకున్న ఆధారాలు ఇచ్చారా? ఎలాంటి ఆధారాలు ఇచ్చారు? రాస్తారునేమో నేను పెళ్లి చేసుకోలేదని చెప్తున్నారు కాబట్టి మీరు ఇచ్చే ఆధారాలపైనే కొంత చర్చ జరుగుతుంది. మీరు ఎలాంటి ఆధారాలు ఇచ్చారు? మేము పెళ్లి చేసుకున్నామా అంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మేము ఇద్దరమే ఉన్నాం. 3 months తర్వాత మేము మా ఇద్దరి ఇళ్లలో చెప్పుకున్నాం. అప్పటి నుంచి మా ఇద్దరు ఫ్యామిలీస్కి తెలుసు.